మోకాల్లోకి నీరు చేరింది అని అంటూ ఉంటాం. దానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. మోకాలు అంటే నీ జాయింట్కి మనకి ప్రొటెక్టివ్ లేయర్గా ఒక సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది కనెక్టివ్ టిష్యూ లేయర్ ఒకటి ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. ఆ లేయర్ మనకి ఈ కార్టిలేజ్ని, లోపల ఉన్న బోన్స్ని, జాయింట్ని, లిగమెంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ లిగమెంట్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో అది ఫైర్ అలామ్ లాగా వర్క్ చేసి మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అంటే లూబ్రికేషన్ కోసం ఇంకా ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అదే మనకి ఎఫ్యూజన్ లాగా అవుతుంది. సో మనకి ఏ కండిషన్స్లో ఈ సైనోవియల్ ఎఫ్యూజన్ అనేది చూస్తూ ఉంటాం? యూజువలీ ఆర్థరైటిస్లో కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్లో కానీ ఇలాంటి కండిషన్స్లో మనము ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవడం చూస్తూ ఉంటాం. అలానే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అక్యుములేట్ అవడం వల్ల హీమార్థ్రోసిస్ అని అంటూ ఉంటాం. ఆ కండిషన్స్లో కూడా జాయింట్ అనేది ఎఫ్యూజన్ చూస్తూ ఉంటాం. అలానే ఏదైనా ఇన్ఫెక్షన్స్లో కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జాయింట్లోకి ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం సెప్టిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. థ్యాంక్ యూ.